మహాగణుడు మహోన్నతుడైన సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రతి వారు కూడా మీ సమయాన్ని హెచ్చించి ఈ ఉదయకాలపు అనుదిన ధ్యానం అనే ఈ వాక్యాన్ని వినాలని నా హృదయపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను. కనుక ప్రతి బిడ్డ కూడా ప్రభు మాట విని మనము దీవించబడి ప్రభు యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. 24వ దావీదు సంకీర్తన 5వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, కీర్తన గ్రంథం 24:5లో ఒక విశేషమైన ఒక ఆశీర్వాదకరమైన వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును అని బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వాదమును నీతిమత్వమును నొందును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తి ఎవరు, ఏమై ఉన్నాడు, ఆ వ్యక్తి ఏ విధమైన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఆశీర్వాదాన్ని నీతిమత్వాన్ని దేవుని ద్వారా పొందుకుంటారు అని మన వాక్యంలో చూడగలిగితే, అదే దావీదు కీర్తన గ్రంథం 1 నుండి 4 వచ్చిన భాగాల వరకు మన వాక్యంలో చూడగలిగితే, ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి ఏ విధంగా ఉండాలో, ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటే దేవుని చేత దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటాడో అనే విషయాలు అవి క్లుప్తంగా కూలంకుషంగా విశదీకరించబడి మన కొరకు ఈ వాక్యాలు అన్నీ కూడా అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుని చేత దీవెన, ఆశీర్వాదం, నీతిని పొందాలంటే ఈ లోకంలో జీవిస్తున్న ఈ మనుషుడు దేవుని కొరకు దైవికంగా జీవించిన ఆ బిడ్డలో, ఆ వ్యక్తిలో కొన్ని దైవికమైన లక్షణాలు కూడా మనుషుడు కలిగి ఉండాలి. ఆ లక్షణములు ఎప్పుడైతే కలిగి ఉంటాడో ఆ లక్షణాలే లక్ష్య సాధనాన్ని చేరుకునే విధంగా దేవుడు సహాయము చేస్తాడు. గనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వాదాన్ని, దేవుని చేత నీతిమత్వాన్ని పొందుకోవాలి అని అంటే కొన్ని గుణగణాలు, కొన్ని ఉద్దేశాలు, ఆలోచనలు మనము ప్రభు చేత తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్న విధానమే ఈరోజు మనం మన జీవితంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే కొన్ని గుణగణాలు ఈ మనుషుడు కలిగి ఉండాలి. అవి ఏవి అని మనము చూడగలిగితే, మొదటి మాట దేవుని వాక్యములో మనము చూడగలిగితే, ఆ వ్యక్తి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని ఆ విధంగా దైవలేఖన భాగం సెలవిస్తూ ఉంది. దావీదు సంకీర్తన 15వ అధ్యాయము 2వ వచన భాగంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ 15:2లో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండువాడే ఆ స్థలములో ప్రవేశిస్తాడు, అటువంటి అనీతిమత్వమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు అని చెప్పి భక్తుడు ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజున క్రైస్తవుడు ఎప్పుడు కూడా యథార్థమైన హృదయాన్ని, యథార్థమైన మాటలు, యథార్థమైన ప్రవర్తన అనేది మన జీవితంలో ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టి నీతిని అనుసరించక వారి ప్రవర్తన విధి విధానాల్లో ఎన్నో మార్పులు మనుషుని జీవితంలో కలుగుతూ ఉంటున్నాయి.
కొంతమంది ఆత్మ సంబంధంగా ప్రారంభించి శరీరానుసారులుగా ముగించిన ఆ స్థితి మనము చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు ప్రభు కొరకు వెలిగిన ఆ వ్యక్తులే ఇప్పుడు ఆరిపోయి నివురుగప్పిన నిప్పు వలె వారి జీవితంలో ఆ ఆత్మ ఉద్యమం, ఆ ఆత్మ ఉల్లాసం, ఆ ఆత్మ ప్రభావం వారిలో లేకుండా ఎంతోమంది బిడ్డలు ఆ విధంగా అణగారిపోతూ ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి అని మనం చూడగలిగితే యథార్థత అనేది మనుషుని యొక్క జీవితంలో లోపిస్తూ ఉంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. యథార్థవంతులు ఆయన ముఖదర్శనాన్ని చేసుకుంటారు. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు కూడా కొదువుగా ఉంచడు. అటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో ఉన్నప్పుడు మనము దేవుని కొరకు యథార్థంగా జీవించడం తప్పేమీ కాదు కదా. కనుక ప్రభు కొరకు ఆ విధంగా జీవించిన వ్యక్తులుగా ఈరోజు మనం ఉండాలని ఆ కృప కలిగిన ప్రభు ఆ విధంగా ఆయన మనలో, మన జీవితంలో అటువంటి విధానాన్ని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. కనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు అటువంటి జీవిత విధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఎంత మేలో, ఎంత క్షేమమో, ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదమో. రెండవది మన వాక్యంలో చూడగలిగితే నీతిని అనుసరించుచు అనే మాట కూడా మనము బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, నీతిని అనుసరించేవాడు అని చెప్పి యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచన భాగంలో మనం చూడగలిగితే యోబు ఎవరంటే వాక్యం అంటుంది నీతిని అనుసరించువాడు అని దేవుని యొక్క లేఖనం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నీతిని అనుసరించుచు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. యోబు జీవించిన జీవితాన్ని బట్టి తన భార్య, తన స్నేహితులు, తన వారు, తను కలిగి ఉన్నవారు అనేక మంది యోబుని విడిచిపెట్టినప్పటికీ కూడా యోబు మాత్రం నీతిమత్వాన్ని ఎప్పటి కూడా ఆయన విడిచిపెట్టలేదు. అంతము వరకు కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. కనుక దేవుని నామమునికి మహిమ కలుగునుగాక అని చెప్పి ఒక ఉన్నతమైన మాట కలిగిన, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరంటే యోబు అని మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభు బిడ్డలు ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయ విలువలు కలిగి దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవిస్తారో ఆ జీవితం కలిగిన వారికి ఒక రోజున దేవుడు తన కొరకు ఉంచిన ఆ బహుమానాన్ని, ఆ నీతిమత్వాన్ని పొందుకునడానికి దేవుడు తప్పనిసరిగా సహాయము ఆయన చేస్తారు అని చెప్పుటలో ఎంత మాత్రము కూడా సందేహము లేదు అని మనము గమనించి ఆలోచించాలి. ఈరోజు ప్రభు బిడ్డలు ఈ విధంగా ఉండడానికి ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగి మనం ప్రభు కొరకు ఉండగలిగితే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈ రోజున అనేక మంది మన భక్తికి ఫలితంగా పరలోకాన్ని చేరాలి, పరలోకంలో ప్రవేశించాలి, పరలోకంలో స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అని చెప్పి అనేక మంది బిడ్డలు లోకంలో ఎంతోమంది ప్రయాసపడి, తపనపడి, తాపత్రయపడి ఆ విధంగా నేను కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఈ ఆత్మీయమైన పరుగు పందెంలో చాలామంది ఆ విధంగా పోటీపడి వారికి మించిన భక్తి వీరు, వీరికి మించిన భక్తి వారు, ఆ విధంగా భక్తిలో పోటీ పడుతూ చాలామంది విశ్వాసంలో ముందుకు ఆత్మీయంగా పరుగు పందెంలో, ప్రయాణంలో పాల్గొంటూ ఉంటున్నారు. ఈ ప్రయాణంలో ఎవరు విజయాన్ని సాధిస్తారో, ఈ ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందో, ఈ ప్రయాణంలో గెలిచేది ఎవరో, గెలుపు ఓటములు ఎప్పుడు కూడా దేవుడే నిర్ణయిస్తాడు. గనుక ఆయన మెచ్చుకునే విధంగా మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేసే విధంగా, ఆయన నచ్చే విధంగా మనము మన జీవితాన్ని ప్రభు కొరకు ముందుకు కొనసాగించగలిగితే ఈరోజు మన జీవితానికి ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది అని మనం గమనించి
ఆలోచించాలి. మూడవదిగా మన వాక్యంలో చూడగలిగితే భక్తుడు ఏమంటున్నాడు అనే ఆ మాట మనం చూడగలిగితే వాక్యం అంటుంది ఈ విధంగా, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నీతిమత్వాన్ని నొందుకుంటాడు అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. సామెతలు 14:25 సామెతలు 14:25లో ఒక అద్భుతమైన పాట ఉంది. ఆ మాట ప్రకారంగా ఏమంటే హృదయపూర్వకముగా ఒక వ్యక్తి నిజము పలికినప్పుడే, నీతిని పలికినప్పుడే, సత్యాన్ని పలికినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆ నీతిమత్వాన్ని, దేవుడు మన కొరకు ఉంచిన ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని ఎందుకు ప్రభు చెప్పారు అని మనం ఆలోచన చేసినట్లయితే, హృదయంలో ఏమైతే ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. అనగా హృదయము దేనితో నింపబడుతుందో అది మాత్రమే నోరు మాట్లాడుతూ ఉంటుంది. అనగా హృదయములో మొదట మనుషుని జీవితంలో మార్పు కలగాలి. ఈ హృదయంలో మార్పు కలిగినట్లయితే ఈ మార్పును నోరు బయటకు అది ప్రచురిస్తూ ఉంటుందన్నమాట. మనుషుని యొక్క ఆంతర్యంలో మార్పు లేకుండా మన క్రియల్లో మార్పు రావాలంటే, మన మాటల్లో మార్పు రావాలంటే, మన చూపుల్లో మార్పు రావాలంటే అది ఎప్పటికీ మరెప్పటికీ జరగని పని అని మనం ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. అనగా ఒక మాటలో చెప్పాలంటే మనుషుని జీవితంలో మొదటి మార్పు హృదయంలో ప్రారంభం కావాలి. ఆ మార్పు మన క్రియలలో కనిపించాలి. ఈరోజు ఆ హృదయంలో వచ్చిన ఆ మార్పు మన క్రియలలో కనిపిస్తున్నది అని అంటే, ఆ క్రియలు మంచివిగా ఉన్నాయి అని అంటే మనం ఎవరమంటే హృదయపూర్వకముగా నిజమును పలుకువారమే, సత్యాన్ని చెప్పువారమే, సత్యాన్ని చాటుచున్నవారమే. ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఆ విధంగా యథార్థమైన జీవితాన్ని హృదయపూర్వకంగా నిజము పలికే వ్యక్తులుగా మనము ఉండాలని, దేవుని సన్నిధిలో మనము నీతిని అనుసరించాలని, మనము యథార్థమైన ప్రవర్తన కలిగి మనము దేవుని కొరకు ఉండాలని ఈరోజు దేవుడు ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు. కనుక ఈ 24వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా వాడు అనగా ఆ వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే, ఈ 3 కలిగినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుకొని తన తదనంతరం తన జీవితాన్ని ముగించిన తర్వాత, తన ప్రయాణపు పరుగును ముగించిన తర్వాత దేవుడు తన కొరకు ఉంచిన ఆ ఉన్నతమైన, ఆ నీతిమత్వమైన ఆ పరలోకాన్ని, ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అప్పుడు మాత్రమే ఆ మనుషుడు దేవుని ద్వారా పొందుకుంటాడు. అట్టి కృప ఈ ఉదయకాల సమయంలో మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా దయచేసి సహాయము చేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము వినిన మీ అందరిని కూడా ఆ కృప కలిగిన ప్రభు, సమస్తము చేయగలిగిన సర్వాధికారి మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.